ప్రతి ఒక్కరింట్లో 2 అక్షయ పాత్రలు ఉంటాయి. అవేంటి ఇప్పుడు చూపిస్తా చూడండి. అప్పట్లో మా తాత చెప్తాండే అక్షయ పాత్రలు ఉన్నాయమ్మా అని. అప్పుడు నేను అనుకుంటా అంటే నిజంగా ఉంటాయా అనుకుంటా అంటే సినిమాలో చూసి ఉన్నాయి అనుకున్నా. కానీ ఇప్పుడు రియల్గా చూస్తాను. ఏందో చూపిస్తాను. ఇదిగో ఇది ఒకటి. దీంట్లో ఎందన్నా వండి చేత్తనే ఉండాలి. 360 రోజులు చేత్తనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది, చేత్తనే ఉండాలి. ఇంకోటి చూపిస్తా. ఇదిగో ఈ సింక్లో 360 రోజులు సామాన్లు పడుతూనే ఉంటాయి, కడుగుతూనే ఉండాలి, పడుతూనే ఉంటాయి. మా ఇంట్లో ఉంది ఇవి 2 అక్షయ పాత్రలు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. నాకు తెలిసిన వీడియో కాబట్టి ఇది కామెడీకి మాత్రమే చేస్తాను వీడియో. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుంది మా అక్షయ పాత్ర వీడియో? ఇది మామూలు ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. చూడండి, మీకు కూడా కొన్ని నచ్చుతాయి. కొబ్బరి నూనె బాటిల్స్ మనం కొన్ని తర్వాత వాడి యూజ్ చేసి పారేస్తాము. అది వాష్ చేసుకొని ఇట్లా చపాతీ చేసినప్పుడు, దోశ చేసినప్పుడు యూజ్ చేసుకుంటాము. ఇది కూడా అంతే, నూనె పోసుకునేకి. ఇంకోటి బాదం పాల డబ్బాలు, ఇవి ఇట్లా వాష్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది రూమ్ స్ప్రే, కంఫర్ట్ నీళ్ళలో కలుపుకొని ఇవే గ్యాస్ అన్నీ ఇవే చూసుకుంటాను. ప్రతి ఒక్క వస్తువు వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటాను నేను. ఇవే ఈరోజు వీడియో. మీ కిచెన్ అంతా ఎట్లుందో చూడండి, మీకు నచ్చుతుంది. ప్రతి ఒక్క డబ్బా మీద పేరు రాసుకోవడం వల్ల మన ఇంటికి ఎవరైనా కొత్తలు వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకొని చేసుకోగలుగుతారు కాబట్టి ఇట్లా చేసుకుంటాను. ఇదే ఈరోజు వీడియో. నేనైతే ఇట్లా చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వారానికి ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఈ శనగిత్తనాల పొడి కూడా ఏమన్నా కర్రీ చేసుకున్నప్పుడు నువ్వులు శనగిత్తనాల పొడి ఇది కర్రీ చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి వేస్ట్ చేసుకోకుండా దీంతో నెయ్యి చేస్తాను. దీపావళి పిల్లలకి ఇది పుదీనా, ఇది తెల్లవాయలు కూడా చూపిస్తాను. ఇది వారానికి ఒకసారి తెల్లవాయలు కూడా వచ్చి పెట్టుకుంటాను. కానీ ఇవన్నీ ఆర్గనైజ్గా ఉంటే వంట బిగ్ అయిపోతుంది కాబట్టి ఇది కరివేపాకు మా చెట్లోదే టైం ఉన్నప్పుడు కొంచెం పీక్కొచ్చుకుంటాను. నిమ్మకాయలు కూడా క్యూబ్స్ చేసుకుంటాను. ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి పెట్టలేదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లా గోధుమ పిండి బయట పెట్టి పురుగు పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కారం పొడి, ధనియాల పొడి ఇవి 2 స్టాక్ ఉంటాయి. మిగతా ఇట్లా పురుగులు పట్టుకుంటా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ కాయగూరలు తెలుసు కదా, 2 వారాలకు ఒకసారి తెచ్చుకుంటాను. అంటే అలాగే ఖాళీ ఉన్నప్పుడు తెచ్చుకుంటాం. పనికి పోనప్పుడు మాత్రం తెచ్చుకుంటాం. శనివారం గురువారం ఖచ్చితంగా తెచ్చుకుంటాం. మా అమ్మకు వీడియో తీస్తానని ఇట్లా వచ్చి నా దగ్గర కూర్చొని ఫ్రిడ్జ్ వేసింటే ఏదైనా ఉంటే మన కొట్టి అంటాను. ఇంకో టమాటా ఇలా ఎందుకంటే వచ్చి వీడియో ఒకసారి ఇచ్చినాడు కాబట్టి, కొంచెం వీడియోలో మీరు కూడా ఉన్నారు కాబట్టి టమాటా కదా అబ్బా ఇట్లా టమాటా అయితే బయటకు వెళ్ళిపోతాడు. నచ్చుతుంది ఈరోజు వీడియో. లాంగ్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదే. మా కిచెన్లో ఇంకొకటి కూడా చూపిలా. ఎవరింట్లో ఇట్లా పెట్టించిండ్రు మాలోకి పైన సీలింగ్లో పెట్టించుకున్నారు చూడండి. చాలా ఇష్టం వాటికి. ఒకసారి చూపిస్తారు చూడండి. సీలింగ్ లైట్లు, ఫ్యాన్ ఎందుకంటే వంట అయిపోయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేస్తాం కదా అప్పుడు వేసుకునేకి. ఇది ఫ్యాన్ చూసినారు కదా, ఇది వీడియో. ఈ సెల్ఫ్లు కూడా ఆయనే సెలెక్షన్ అంతా ఆయనే. ఇది కూడా ఆయన వేసినాడు లోకి. చూడండి, ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఒక ముగ్గేసినాము. గ్యాస్ స్టవ్ ఇది మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి తీసుకున్నాడు లోకి. ఈ గ్యాస్ స్టవ్ మేము తీసుకొని 4 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. యాక్చువల్ తెలియదు నాకు కరెక్ట్గా. ఇది బాగా ఇప్పటికైతే పనిచేస్తాను. ఈ గ్లాస్ గురించి కూడా చెప్పండి నీకు. ఇది ఈ గ్లాస్ గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది నేను తీసుకుని. బాగా యూజ్గా ఉంది. అక్కడ పైన కనబడుతుంది నైట్ మా పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చినారు దేవాలయంలో. ఇదే ఈరోజు వీడియో. చూడండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడంతా కిచెన్ చూడండి ఒకసారి. బాగుందా వీడియో? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.